నమస్కారం. బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. విజయవాడలో ముగిసిన ప్రధాని మోడీ ప్రచార పర్వం. మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో. ప్రజాగలం రోడ్ షోలో పాల్గొన్న మోడీ, చంద్రబాబు, పవన్. ఒకే వాహనంపై ముగ్గురు అగ్రనేతలు. ఏపీ అధికార పక్షం వైసీపీ పైన విమర్శలు సంధించిన ప్రధాని మోడీ, వైసీపీతో ఏపీ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, వాళ్ళ ప్రభుత్వానికి జూన్ 4వ తేదీతో ఆఖరు అని స్పష్టీకరణ. విజయవాడలో నిర్వహించిన ప్రజాగలం రోడ్ షో విజయవంతమైందని, రోడ్ షో సక్సెస్ పై సోషల్ మీడియాలో స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాని మోడీ ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేసిన వైనం. ఇది నిజంగా మరుపురాని రోడ్ షో అని కితాబు. విజయవాడలో నిర్వహించిన ప్రజాగలం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వేలాదిగా 3 పార్టీల శ్రేణులు తరలివచ్చి జయప్రదం చేసిన ఈ రోడ్ షో మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమై బెంజ్ సర్కిల్ వద్ద ముగిసింది. బెంజ్ సర్కిల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు, మహిళలకు ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్న రోడ్ షోకు విశేష స్పందన లభించింది. అంచనాలకు మించి సక్సెస్ అయిందన్న ఆనందం కూటమి నేతల్లో వెల్లివిరిసింది. ఈ రోడ్ షోతో ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం ముగిసినట్టయింది. రాష్ట్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే రోజు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న, ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. రాసైనిక కదలి రాసైనిక, జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన ఏపీ అధికార పక్షం వైసీపీ పైన ప్రధాని మోడీ విమర్శలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతితో వైసీపీకి బలమైన అనుబంధం ఉందని, అందుకే ఆ పార్టీ రాష్ట్రంలో అవినీతి, కుటిలత్వం, మాఫియాతత్వాన్ని పెంచి పోషించిందని మోడీ ధ్వజమెత్తారు. వైసీపీతో ఏపీ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, వాళ్ళ ప్రభుత్వానికి జూన్ 4వ తేదీతో ఆఖరు అని స్పష్టం చేశారు. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజాగలం రోడ్ షోలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్ చేశారు. విజయవాడలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో తాను పాల్గొన్న రోడ్ షో మరుపురానిదని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తాను ఏపీలో పర్యటిస్తున్నానని, ఏపీ ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు భారీగా ఓట్లు వేయనున్నారని విషయం అర్థమైందని తెలిపారు. మహిళలు, యువ ఓటర్ల మద్దతుతో ఎన్డీఏ అభ్యర్థులకు భారీ మెజార్టీ ఖాయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఏపీ అధికార పక్షం వైసీపీ పైన ప్రధాని మోడీ విమర్శలు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతితో వైసీపీకి బలమైన అనుబంధం ఉందని, అందుకే ఆ పార్టీ రాష్ట్రంలో అవినీతి, కుటిలత్వం, మాఫియాతత్వాన్ని పెంచి పోషించిందని మోడీ ధ్వజమెత్తారు. వైసీపీతో ఏపీ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, వాళ్ళ ప్రభుత్వానికి జూన్ 4వ తేదీ ఆఖరు అని స్పష్టం చేశారు. ఇక బీజేపీ, టీడీపీ గతంలోనూ కలిసి పనిచేశాయని, భవిష్యత్ అభివృద్ధి దిశగా తమది బలమైన బంధమని స్పష్టం చేశారు. ఎంతో క్రియాశీలకంగా ఉన్న జనసేన పార్టీ వల్ల తమ కూటమి మరింత బలోపేతమైందని వివరించారు. माफिया को यहाँ की सरकार बढ़ावा देती है। मैं ऐसे हर माफिया को कहूंगा, वाईएसआर कांग्रेस गवर्नमेंट जाने का काउंटडाउन शुरू हो चुका है। एनडीए सरकार यहाँ के हर माफिया का इलाज करेगी, పక్కా ట్రీట్మెంట్ కరేగి. విజయవాడలో నిర్వహించిన ప్రజాగలం రోడ్ షో విజయవంతమైందని, రోడ్ షో సక్సెస్ పై సోషల్ మీడియాలో తమ స్పందన వెల్లబుచ్చారు. ప్రధాని మోడీ ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. ఇది నిజంగా మరుపురాని రోడ్ షో అని పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రజాగలం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసింది. ఈ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ కావడం పట్ల కూటమి నేతల్లో ఉత్సాహం పొంగిపొర్లుతుంది. ప్రధాని మోడీ ఇప్పటికే దీనిపై ట్వీట్ చేశారు. తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా రోడ్ షో సక్సెస్ పై సోషల్ మీడియాలో తమ స్పందన వెల్లబుచ్చారు.
ప్రధాని మోడీ ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. ఇది నిజంగా మరపురాని రోడ్ షో అని పేర్కొన్నారు. విజయవాడ రోడ్ షో ఫోటోలను మోడీ ఎక్స్ లో పంచుకోవటాన్ని ప్రస్తావిస్తూ ఈ అద్భుతమైన గ్లిమ్స్ ను మా ప్రజలతో పంచుకున్నందుకు, ఏపీకి భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మీరు, నేను, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్న రోడ్ షోతో మా ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, యువతలో కొత్త ఆశాదీపం వెలిగించినట్టయిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రజాగలం రోడ్ షోపై ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈ రోడ్ షో జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి. మీరు సంకల్పించిన వికసిత్ భారత్ కార్యాచరణ కోసం మీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లకు విశాఖపట్నంకు చెందిన శ్రీ సాయి నాట్య భారతి అకాడమీకి చెందిన పలువురు చిన్నారులు నృత్య నీరాజనాలను అర్పించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ధర్మపదం వేదికపై భాగవతుల శిరీష రాణి శిష్య బృందానికి చెందిన 20 మంది చిన్నారులు పలు కీర్తనలకు చక్కటి భావభావాలతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. అనంతరం చిన్నారులకు అమ్మవారి దర్శనం కల్పించిన అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పలువురు చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనకు మంత్రముగ్ధులై ఎంతో ఆసక్తిగా వీక్షించారు. పలువురు భక్తులు చిన్నారులతో కలిసి ఫోటోలు దిగారు. వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయం కోరుతూ బుధవారం పశ్చిమంలో భవానీపురంలో రోడ్ షో నిర్వహించడం జరిగింది. వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తో పాటు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నానితో పాటు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నాని కుమార్తె కేసినేని శ్వేత, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు ఆంజనేయ రెడ్డి, చైతన్య రెడ్డి పాల్గొన్నారు. భవానీపురం దర్గా నుండి ప్రారంభమైన ఈ రోడ్ షో ఆశ్రమం రోడ్, హెచ్ఐజీ, వెల్లంపల్లి కాలనీ, ప్రియదర్శిని కాలనీ, రైతు బజార్, లలితానగర్, మానవ్ మందిర్ రోడ్, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్, సంజయ్ గాంధీ కాలనీ, అరవింద్ స్ట్రీట్ మీదుగా క్వారీ సెంటర్ వరకు సాగింది. భారీగా వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అడుగడుగున ఆసిఫ్ కు ఘన స్వాగతం లభించింది. అమరావతి రాజధాని, ప్రత్యేక హోదా, విభజన హామీలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై ఏమీ తేల్చకుండా ప్రధాని మోడీజీ కేవలం ఎన్డీఏ ప్రచారానికే పరిమితం కావటం ఏపీ ప్రజలను నిరాశపరిచిందని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకటరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు పరిరక్షణకు పిల్ వేసి ప్రైవేటీకరణ నిలుపుదల చేశారని చెప్పారు. విజయవాడలోని రాజరాజేశ్వరపేట, కంసాలపేటలో జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన రాము బ్యాటరీ టార్చ్ లైట్ నిర్వహించారు. ఒక పక్క బందర్ రోడ్ లో ప్రధాని రోడ్ షో నిర్వహిస్తుండగా పశ్చిమ మురికివాడల్లో పోతిన రాము పర్యటించారు. ఈ సందర్భంగా పోతిన రాము ప్రజలతో మాట్లాడుతూ ఏపీ సమస్యలకు మూల కారణం కేంద్ర బీజేపీ ప్రభుత్వం అని విమర్శించారు. పేద మధ్యతరగతి వర్గాలకు జై భారత్ నేషనల్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. జై భారత్ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ప్రధానంగా ఉందని పోతిన రాము చెప్పారు. ఈ ర్యాలీలో బెజవాడ నాని, పసుపుల సుబ్బారాయుడు, బురాడ యజ్ఞనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వామపక్షాలు బలపడటం ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో సిపిఎం వామపక్షాలు బలమైన శక్తిగా అవతరిస్తున్నాయన్నారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి సరికాదని, కమ్యూనిస్టుల దృష్టిలో అభివృద్ధి అంటే జీవన ప్రమాణాలు పెరగడమేనని స్పష్టం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో సిపిఎం వామపక్షాలు బలమైన శక్తిగా అవతరిస్తాయన్నారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి సరికాదని, కమ్యూనిస్టుల దృష్టిలో అభివృద్ధి అంటే జీవన ప్రమాణాలు పెరగడమేనన్నారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో వైకాపాతో ప్రజల జీవన ప్రమాణాల కంటే సమస్యలు, ఉపాధిలేమీ ఎక్కువయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టసభల్లో కమ్యూనిస్టుల అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. రాష్ట్రంలో భాజపా తెదేపాతో పొత్తు పెట్టుకుంటూనే మరోవైపు వైకాపాతో లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పరిస్థితులు దుర్మార్గంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కంచల జయరాజ్, చందు జనార్దన్, చావా రవి, షేక్ బాబు, దాసరి నాగరాజు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇచ్చేసిన జర్నలిస్టు సోదరులకి, సోదరీమణులకి అందరికీ నా నమస్కారం. ఈ ప్రెస్ క్లబ్ నేను కార్యదర్శి అయిన తర్వాత 3వసారి రావటం, మీరు నాకు ఇచ్చిన ఈ గౌరవానికి నేను ముందు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన విజయవాడ నగరానికి సాయంత్రం ప్రధానమంత్రి రాబోతున్నారు. ప్రధాని వస్తున్నారంటే సహజంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం, ఒక ఎదురు చూపులు ఉండాలి. కానీ విజయవాడ ప్రజానీకం చాలా అనాసక్తితో ఉన్నారు. కారణం 6వ తేదీ ఆయన మన రాష్ట్రాన్ని నిన్నగాక మొన్న సందర్శించినప్పుడు
అనకాపల్లిలో కానీ రాజమండ్రిలో కానీ ఆయన చేసినటువంటి ఉపన్యాసాలు ఏవి కూడా మన రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా కానీ లేవు. నేనున్నాను అనే భరోసా ఇచ్చే విధంగా లేవు. ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితోటి, అసమ్మతితోటి, అవిశ్వాసంతో మన రాష్ట్ర ప్రజలు మోడీ పట్ల, బీజేపీ పట్ల ఉన్నారు. అందువల్ల పోలీసు వారు ఇక్కడ ఆయన దీనికోసం సెక్యూరిటీ కోసం తీసుకునేటువంటి అనేక మెజర్స్ని కూడా ప్రజలు ఒక ఇబ్బందికరంగా, మామూలుగా ప్రధానమంత్రి వస్తానంటే సర్దుకుపోవాలి, దానికి బదులుగా ఏమిటి గోల అన్నట్టుగా ప్రజల్లో ఉన్నది. దీన్ని బట్టే మన రాష్ట్రంలో మోడీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అనానుకూలత, వ్యతిరేకత, అసమ్మతి, అసంతృప్తి ఏదైనా ఉన్నాయి, అది మనకు తీవ్రంగా కనిపిస్తుంది. విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ తో పాటు జిల్లా వ్యాప్తంగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని, దళితులకు రక్షణ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు వి సుబ్బారావు, వి నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమిని గెలిపించడానికి 35 మాదిగ సంఘాలు ఏర్పడి రాష్ట్రంలో పని విభజన చేసుకొని తెలుగుదేశం కూటమిని గెలిపించడం కోసం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లాలు పర్యటించి ఈరోజు విజయవాడ చేరుకోవటం అనేది జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమిని గెలిపించడానికి మాదిగలుగా మేము ఎందుకు గెలిపించాలనుకుంటున్నామంటే, చంద్రబాబు నాయుడు వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందనేది పూర్తిగా చంద్రబాబు పట్ల మేము ఒక సానుకూల వైఖరిని తీసుకొని నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. జగన్ ప్రభుత్వంలో వర్గీకరణ ఊసే ఎత్తలేదు. జగన్ ప్రభుత్వంలో మాదిగారెళ్ళి మాల కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 ఏళ్లు గడిచినా ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించి నవరత్నాల పేరుతో మాదిగలను, మాలలను, రెల్లిలను, అనేక కులాలను 59 కులాలకు తీరని అన్యాయం చేసిన, దళిత జాతికి ద్రోహం చేసిన జగన్ని ఈ ఎన్నికల్లో ఓడించాలని మేము అనుకుంటా ఉన్నాం. చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాకాండాలు, లైంగిక ఏదింపులు, నేరాలు, ఘోరాలు, భారాలు, మోసాలు, శిరోమండలాలు, మూత్ర విసర్జన చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఒక ఉద్దేశంతో మరి పేరుపోగు వెంకటేశ్వరరావు గారు 26 జిల్లాల్లో ఉండేటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడాను ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఉద్దేశం మీద మరి అనేక రకాలుగా ఉద్యమాలు చేసుకుంటూ వస్తూ కూడాను చెప్పడం జరిగింది. సుబ్బారావు మాదిగ, నవి మాదిగ చర్మకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం, ఏదైతే టీడీపీ కూటమి ఉందో టీడీపీ కూటమిని గెలిపించాలనే ఒక ఉద్దేశంతో పేరుపోగు వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఏదైతే ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలు ఉన్నాయో 13 జిల్లాల్లో మరి మాదిగల కుల సంఘాలన్నీ ఒక వేదిక మీదకి ఏర్పాటు చేసి 35 కుల సంఘాలతో రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఏదైతే టీడీపీ ఎన్డీఎం ఉందో దాన్ని గెలిపించుకునే ఉద్దేశంతో మేము రాష్ట్ర పర్యటన చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో ముగిసిన ప్రధాని మోడీ ప్రచార పర్వం. మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు రోడ్ షో. ప్రజాగలం రోడ్ షోలో పాల్గొన్న మోడీ, చంద్రబాబు, పవన్. ఒకే వాహనంపై 3 అగ్రనేతలు. ఏపీ అధికార పక్షం వైసీపీ పైన విమర్శలు సంధించిన ప్రధాని మోడీ, వైసీపీతో ఏపీ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, వాళ్ళ ప్రభుత్వానికి జూన్ 4వ తేదీతో ఆఖరు అని స్పష్టీకరణ. విజయవాడలో నిర్వహించిన ప్రజాగలం రోడ్ షో విజయవంతమైందని, రోడ్ షో సక్సెస్ పై సోషల్ మీడియాలో స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రధాని మోడీ ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేసిన వైనం. ఇది నిజంగా మరుపురాని రోడ్ షో అని కితాబు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.